అన్నదటండి పార్వతీ అమ్మవారు. ఆ మాట విన్న నారదుడు, అమ్మా పార్వతమ్మ, ఎక్కడో పతివ్రత ఉంది అంటున్నారు కదమ్మా, ఆవిడెవరో మీరే చెప్పండి అమ్మా అన్నాడటండి. నారదా, ఎంత తెలివైన వాడవయ్యా, విషయం నువ్వు చెబితే ప్రమాదం నీకు వస్తుందని మొత్తం నా వైపు వేసినావా? ధర్మాన్ని చెప్పడానికి దాపరికం దేనికి? నన్ను మించిన మహాయల్లాలు ఎక్కడ ఉందో చెబుతున్నాను నేను. అదిగో ఎక్కడకో ఎక్కడో పతివ్రత ఉంది అంటున్నారు కదమ్మా, ఆవిడెవరో మీరే చెప్పండి అమ్మా అని ఎప్పుడైతే చెప్పాడు ఆ మాటకి సమాధానంగా చూసారా, ఇక్కడకు రాముడి దూరంలో 16 అనే చూసారా, మరి ధర్మపురి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ. అతని భార్య సత్యవతి సుగుణాల రాసి. అందులో నిన్న యథార్థం చెప్పాలంటే ఆమె వ్రతనేమోలో కానీ ఆమె పాతివ్రత్యంలో కానీ ఆమెను మించిన వారు ఉన్నారా అన్నదటండి పార్వతీ అమ్మవారు. ఆ మాట విన్నటువంటి శంకరుడు, ఏం నారదా, మా పార్వతి ఏదో చెబుతుంది, ఆమె మాట నిజమా లేక నా మాట నిజమా అన్నాడటండి. ఆ మాట విన్న నారదుడు, అమ్మ పల్కిన మాట స్వామి కమ్ము, అమ్మ పల్కిన మాట కమ్ము సుమ్మా, నారదా, మా పార్వతి ఏదో చెబుతుంది, ఆమె మాట నిజమా లేక నా మాట నిజమా అన్నాడటండి శంకరుడు. స్వామి శంకర, అపజయం మీకేనన్నాడట. అమ్మ పార్వతమ్మ, జయం మీకే అన్నాడటండి. పార్వతీదేవి అలా ఆనందంతో వెళ్ళిపోయింది. కానీ శంకరుడు మాత్రం ఆగ్రహపూరితుడైనాడటండి. ఇలా కొన్ని రోజులు గడిచాయట. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయట. పార్వతీదేవి ఆనందోత్సాహంతో అలా వెళ్ళిపోయింది. కానీ శంకరుడికి మాత్రం కోపదీపిత మానసుడై ఆగ్రహపూరితుడయ్యాట. కొన్ని రోజులు గడిచాయండి. రోజులైతే గడుస్తున్నాయి కానీ ఈశ్వరుని హృదయంలో బాధ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా మానవకాంత రూపమే తనను వేధిస్తూ ఉందట. ఎటు చూసినా మానవకాంత రూపమే కళ్ళల్లో కనిపిస్తుందట. ఆమెను పరీక్షించాలనే ఉద్దేశంతో 100 మంది మాయా శిష్యులను వెంట పెట్టుకుని బయలుదేరినాడా శంకరుడు, బయలుదేరినాడా. ప్రయాణమై వెళుతున్నాడటండి శంకరుడు. చూసారా, అదే మహాశివరాత్రి పర్వదినమట. ధర్మపురి రాజ్యం అంతా కూడా శివ ఆధార విందంతో నిండిపోయింది. చూసారా, ఆ పట్టణం అంతా కూడా సత్యవతి వ్రతం చేస్తూ ఉందటండి. చూసారా, పరమేశ్వరుని విగ్రహం ముందు నిలబడి మరి మనవారంతా కూడా ఇప్పుడు అమ్మవారి దగ్గర మరి పూజలు ఎలా చేస్తున్నారు. పరమేశ్వరుని విగ్రహం ముందు నిలబడి భక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండట. స్వామి పరమేశ్వర, ఈ నా వ్రతానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు తండ్రి. తెల్లవారిపోతుంది స్వామి, అతిథులు ఇంకా రాలేదు స్వామి. నేను చేసినది ఏదైనా లోపం ఉంటే నన్ను మన్నించండి స్వామి అని పరమేశ్వరుని విగ్రహం ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉండట. అవునండి. శివ శివ త్రిలోకనాథ, శివ శివ త్రిలోకనాథ,
తండ్రి తెల్లవారిపోతుంది స్వామి. నేను చేసినది ఏదైనా లోపం ఉంటే నన్ను మన్నించండి స్వామి. అతిథులు ఇంకా రాలేదు స్వామి అని భక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పట్టణం అంతా కూడా